భూముల తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యవసాయ భూముల సర్వేలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఇన్నాళ్లు టేపులు, ఇనుప గొలుసులతో సాగిన సాంప్రదాయ లోపభూయిష్టమైన సర్వే పద్ధతులకు స్వస్తి పలికి అడ్వాన్స్డ్ శాటిలైట్ టెక్నాలజీను వినియోగించబోతోంది. సాగు భూముల సర్వే కోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేసే రోవర్లను రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే 400 రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వచ్చే నెలలో మరిన్ని తీసుకురావాలని భావిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి భూముల సర్వే కోసం ఈ కొత్త టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్ కింద అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి దశల వారీగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల సర్వే జరుగుతుంది. ఇందుకోసం అవసరమైన టెండర్ల ప్రక్రియ, అదనపు రోవర్ల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ త్వరలో పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా భూమి సర్వే అంటే టేపులు, చైన్లు పట్టుకుని ఎండలో కొలతలు వెయ్యాలి. అయితే ఇందులో సిబ్బంది చేసే పొరపాటు కారణంగానే ఉద్దేశపూర్వక తప్పుల వలన రైతులు నష్టపోవాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టనున్న ఈ నూతన టెక్నాలజీతో సిబ్బందికి శ్రమ ఉండదు, రైతులకు నష్టం కలగదు. భూముల సర్వేలో అంతరిక్షంలోని ఉపగ్రహాలే కీలకం కానున్నాయి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీతో ఈ రోవర్లు అనుసంధానమై ఉంటాయి. ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ను నేరుగా స్వీకరించి భూమిపై ఈ యంత్రాలు పిన్ పాయింట్ చేస్తాయి. దీనివల్ల పొలం గట్టు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది అనే విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. మనుషులు చేసే సర్వేల్లో అడుగుల తేడాలు రావచ్చేమో కానీ శాటిలైట్ ఆధారంగా జరిగే సర్వేలో పొరపాట్లకు తావుండదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత కమతాల సరిహద్దులను గుర్తించడంలో ఈ రోవర్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయంటున్నారు. అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినప్పుడు గాని లేదా కొత్తగా భూమి కొనుగోలు చేసినప్పుడు గాని గట్టు తగాదాలు ఏర్పడతాయి. అయితే రోవర్లతో చేసే సర్వే ద్వారా ప్రతి రైతు కమతం హద్దులను జియో కోఆర్డినేట్స్ ద్వారా ఫిక్స్ చేస్తారు. ఒకసారి ఈ డేటా ప్రభుత్వ రికార్డులోకి ఎక్కిందంటే ఇక ఆ భూమికి డిజిటల్ ఫెన్సింగ్ వేసినట్లే. భవిష్యత్తులో హద్దురాళ్లు మాయించేసినా, కాలువలు తవ్వినా రోవర్ సాయంతో మళ్లీ పాత పాయింట్ను చిటికెలో గుర్తించవచ్చు. ఎవరి భూమి ఎక్కడి వరకు ఉందో ఈ టెక్నాలజీ ద్వారా క్షణాల్లో నిరూపించవచ్చని అధికారులు అంటున్నారు. దట్టమైన పొదలు, చెట్లు, గుట్టలు ఉన్న ప్రాంతాలలో గతంలో చైన్ సర్వే చేయటం సర్వేయర్లకు కత్తిమీద సాములా ఉండేది. రోజుల తరబడి సమయం వృధా అయ్యేది. కానీ ఈ రోవర్ల రాకతో సర్వేయర్లకు ఈ కష్టాలన్నీ తీరనున్నాయి. చెట్లు, పుట్టలు అడ్డు ఉన్న ఈ శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా సర్వేను చాలా సులువుగా చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మానవ ప్రమేయం తగ్గటం వల్ల అవినీతికి, లంచాలకు తావుండదు. దీంతో జనవరి నుంచి రెవెన్యూ యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతతో పొలాల బాట పట్టనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత ఖరీదైన, అధునాతనమైన 400 రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ పరికరాలను ప్రభుత్వం జిల్లాల వారీగా సర్వే టీంలకు అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో వీటి పనితీరును పరిశీలించడంతో పాటు సర్వే సిబ్బందికి దీని వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్న 400 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మొత్తం 800 రోవర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నాయి. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ సర్వే పనులు ఏకకాలంలో వేగంగా జరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. రోవర్ల సంఖ్య పెరగటం వల్ల రైతులు సర్వే కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.